అదే కల్వారి శిలువలో ప్రభువైన యేసు మరణం ద్వారా ఎవరు నాశనం అవుతున్నాడు? ఎవరు నాశనం అవుతున్నాడని? అపవాది నాశనం అవుతున్నాడు. అపవాది క్రియ నాశనం అవుతుంది. ఎందుకంటే అపవాది క్రియ లయపరచుటకు మనిషి కుమారు ఈ లోకంలోకి వచ్చాడని దేవుని వాక్యం ఇచ్చేది. ఆ కల్వారిలో జరుగుతున్న కార్యం యొక్క సింహాలు, గురుపోతు కొమ్ములు ఇవన్నీ ఏం చెప్తుందంటే అంధకార శక్తుల యొక్క దాన్ని చూపిస్తుంది. ఈ లోకమందు దురాత్మ యొక్క సమూహాన్ని చూపిస్తుంది, సాతాన్ని చూపిస్తుంది. ఆ కల్వారి శిలువలో ద్వారా ఎవరు నశింప చేస్తాడు ఎంత? ఆయన మరణము ద్వారా అపవాదిని నశింప చేస్తున్నాడు. ఈ అపవాది అయితే మానవుని మరణభయాన్ని కలగ చేసి వాడు ఏం చేస్తుంది? జీవింప చేస్తుందో ఆ యొక్క అపవాదిని మరణము ద్వారా జయించి నశింప చేసి జీవితం కాలమంతా కూడా మానవ జాతిని భయం లేకుండా, మరణ భయం లేకుండా జీవింప చేయడానికి ఏం చేస్తున్నాడు? అపవాది నశింప చేస్తున్నాడు.